మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. ఈ గడ్డ మీద పుట్టినందుకు గుండె మీద చేసుకొని చెప్తున్నా, ప్రౌడ్ టు బి ఇండియన్. నీ కులం ఏదైనా, నీ మతం ఏదైనా, ఫస్ట్ నువ్వు అనాల్సిన మాట ఐఎమ్ ఇండియన్. ఈ సినిమా చూసిన తర్వాత నేను ఎంత ఇన్స్పైర్ అయ్యానంటే, అరే ఈ రోజు నేను రోడ్డు మీద నడుస్తున్నానంటే ఆ రోజు అన్ని లక్షల మంది ప్రాణాలు వదిలేరా. తలుచుకుంటున్నా అంటే ప్రతి మనిషికి ఏమనిపిస్తుంది అంటే, కళ్ళ ముందు ఒక వ్యక్తి చనిపోతేనే మనసులో ఏదో ఒక ఫీల్ వస్తుంది, అరే చనిపోయాడే అమ్మో. కానీ అదే రోజు ఎందుకు చచ్చిపోతున్నా కూడా తెలియకుండా కొన్ని లక్షల మంది ప్రాణాలు వదిలేదు. ఆడబిడ్డలు అయితే మానాలు కూడా వదిలేశారు. ఈ సినిమా చూసిన తర్వాత ఎంత ఇన్స్పైరింగ్ అనిపించిందంటే, ఇలాంటి సినిమాలు ఎందుకు చూడట్లేదు జనాలు అన్న. అదే ఒక సినిమాని బట్టలు దించుకునే సినిమా అనుకో, డప్పులు కొట్టి మరి భజించేస్తారు జనాలు. మీ సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ హైప్ చేస్తారు. బట్ ఇలాంటి సినిమాల గురించి ఎందుకు చేయట్లేదు? ప్రతి ఒక్క మనిషి ఈ సినిమా చూడాలి కదా, చూసినప్పుడే కదా తెలుస్తుంది. అరే ఇప్పుడు అమ్మ నాన్న చెమటోడుస్తున్నారు, కష్టపడుతున్నారు కాబట్టి మనం అమ్మ నాన్నని చూడాలి. బట్ నువ్వు ఇప్పుడు పుట్టావో లేదో కూడా తెలియని ఆ రోజుల్లోనే వాళ్ళు నీ కోసం ప్రాణాలు వదిలేరు. వీళ్ళందరి గురించి ఎలా తెలుసుకోవాలి? అసలు ఈ సినిమాలో చూపించిన వేరే అనిపించింది అన్న. ఎందుకంటే చాకలి ఐలమ్మ అనే ఒక మహిళ చేసిన పోరాటం గురించి తెలంగాణ చరిత్రలో ఉంటుంది. బట్ ఈ సినిమాలు వాళ్ళు చూపించిన అవునా ఇంత ధైర్యంగా ఉండేదా, ఇప్పుడున్న ఆడపిల్లలు ఎందుకు లేరు ఇంత ధైర్యంగా అనే చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయన్న నాకు. ఎందుకో కూడా ఇందులో చేసిన క్యారెక్టరైజేషన్ అన్ని బాగున్నాయి. ఎందుకంటే మన అనసూయ గారు చేసిన క్యారెక్టర్ అయితే బోల్డ్, అసలు అలాంటి క్యారెక్టర్ చేయాలంటే దమ్ము ఉండాలి. అనసూయ గారు చేసిన క్యారెక్టర్ అయితే వేరే అనిపించింది అసలు. ఎందుకంటే ఒక స్త్రీ నగ్నంగా కనపడాలి స్క్రీన్ పైన అంటే అది ఎంత దమ్ము ఉండాలంటే అంత దమ్ము ఉండాలి. ఎందుకంటే హ్యాట్స్ ఆఫ్ అనసూయ గారు. ఎందుకంటే ఒక మంచి క్యారెక్టర్ వస్తే నేను ఒక యాక్టర్ ని ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగలననే స్పిరిట్ మీరు నింపారు మా అందరిలో. ఒకటి మెయిన్ గా మాట్లాడాలి, యూనిటీ అంటేనే గుర్తొచ్చే మొదటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్. నిజంగా ఉక్కు మనిషి అని ఎందుకంటారు అని చాలా పుస్తకాలు చదివాను. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు అనే ఇది చెప్పారు, కానీ ఎందుకు అంటారని తెలీదు. ఆయన ఒక మాట మీద నిలబడితే ఎంతమంది ఎదురొచ్చినా నిలబడతాడు అనే చెప్పారు అనేది నాకు అనిపించింది. ఈ సినిమా వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఆ బీజిఎమ్స్ కానీ, వాళ్ళు చనిపోతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో వచ్చి మ్యూజిక్ వల్ల కళ్ళల్లో వచ్చి నీరు కానీ, భయ్యా ముస్లిం సోదరులందరికీ చెప్తున్నాను, హ్యాపీ రంజాన్. ఈ సినిమా ఒక మతం గురించో ఒక కులం గురించో కాదు. ఈ గడ్డ పైన పుట్టి ఈ గడ్డని ఏలాలి అనుకున్న కొందరి స్వార్థం వల్ల జరిగిన సిచ్యువేషన్ ఈ సినిమాలో చూపించారు. నిజాం నవాబు గారికి తెలియకుండానే జరిగిన తప్పుల్ని ఆయన తెలుసుకుని భారతదేశంలో హైదరాబాద్ అనే యూనిటీని, టెరిటరీని కలిపేయడం వల్లే ఈ రోజు మీరు నేను ఇక్కడ ఉన్నాం అనే ఫీల్ అయితే నాకు వచ్చింది. సో థ్యాంక్స్ ఫర్ దట్. డైరెక్టర్ గారు ఒక మంచి సినిమా చూపించారండి. నేను ఒక రివ్యూవర్ గా కావచ్చు, లేకుంటే ఎలా అని చెప్తున్నా, భయ్యా సర్దార్ బాలు నా పేరు. మీరు ఈ వీడియో చూస్తే మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. బట్ దయచేసి సినిమాని మాత్రం చూడండి. మీకు దగ్గర డబ్బు లేకపోతే నాకు మెసేజ్ చేయండి, ఐ విల్ ప్రొవైడ్ యూ టికెట్. థ్యాంక్ యూ. రజాకర్ సినిమా చూశాను బ్రో. ఈ వారం 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఏంటంటే ఒకటి రజాకర్, రెండోటి తంత్ర, అలాగే షరతులు వర్తిస్తాయని. ఈ వారం రిలీజ్ అయిన సినిమాలో రజాకర్ సినిమా దాన్ని ఏమంటారు ఛాంపియన్. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటుందంటే, రజాకార్లు అసలు అంతకుముందు తెలంగాణ స్టేట్ ఒకటే, దాన్ని ఏమంటారు ఓన్లీ నిజాము స్టేట్ అంటే తెలంగాణ స్టేట్ అని అనుకునేవాడిని. కాదు, నిజాం స్టేట్ అంటే తెలంగాణతో పాటు మహారాష్ట్రలో కొంత ప్రాంతము, కర్ణాటకలో కొంత ప్రాంతము, ఇదంతా కలిసి నిజాం స్టేట్ అన్నమాట. అలాగే నెక్స్ట్ ఏంటంటే, ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం రజాకారులు ఎలా ఆ మహిళల మీద ఎలా దారుణాలు చేశారు ఏంటి అనేది మొత్తం చూపించారు బ్రో. చాలా బాగుంది అసలు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కాసిం రజ్మీ అని ఒక లీడర్ ఉంటారు బ్రో, రజాకార్ కి మెయిన్ లీడర్ అన్నమాట. ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే డైలాగ్ వార్ అనమాట. ఇప్పుడు కాసిం రజ్మీ వీళ్ళిద్దరి మధ్య ఒక 2 minutes డైలాగ్ వార్ ఉండిద్ది. అంటే ఒకరినొకరు డైలాగ్స్ చెప్పుకొని దాన్ని ఏమంటారు తొడలు కొట్టుకోరు, కానీ చాలా బాగా డైలాగ్స్ ఉంటాయి అన్నమాట. అంత బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే క్లైమాక్స్ చాలా బాగా తీశారు. లాస్ట్ 30 minutes ఇండియన్ ఆర్మీకి అలాగే రజాకార్ ఆర్మీకి మధ్య ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది అనమాట.
ఆ ఫైట్ సీక్వెన్స్ అయితే చాలా బాగా తీశారు. అలాగే బాబీ సింహ గారి క్యారెక్టర్ అయితే అద్భుతంగా ఉంది. అనసూయ గారి క్యారెక్టర్ 5 minutes ఉండిద్ది. బతుకమ్మ సాంగ్ చాలా బాగా పాడిద్ది. అలాగే సినిమాలో సాంగ్స్ అన్ని చాలా బాగున్నాయి. సినిమా ఫైనల్ గా చెప్పాలంటే ఈ వారము రిలీజ్ అయిన 3 సినిమాల్లో కలెక్షన్స్ వచ్చే సినిమా ఏదన్నా ఉంటే రజాకార్ సినిమా. తెలంగాణ పాపులేషన్ లో 100% ఉంటే 85% హిందూ పీపుల్ ఉన్నారు. హిందూ పీపుల్ మాత్రమే సినిమా చూసినా కూడా ఈ సినిమా కూడా కలెక్షన్స్ వచ్చేస్తాయి. చాలా బాగుంది సినిమా. సినిమాలో ఫస్ట్ హాఫ్ వరకు ఓకే చూడొచ్చు అనిపించింది. సెకండ్ హాఫ్ దెబ్బేసింది భయ. టు బి ఫ్రాంక్ అని అడిగితే నెహ్రూ తీసుకొస్తాడు, తెలంగాణ చరిత్ర అంటారు. సినిమా ఈ రోజుల్లో ఎలా అయిందంటే కులాలు మతాలు కొట్టుకుంటున్నారు జనాలు. నన్ను అడిగితే సినిమాలు ఏంటంటే ఈ మధ్య బిజినెస్లు అయిపోతున్నాయి. ఏ పొలిటికల్ పార్టీలు డబ్బులు ఎత్తే దాని తగ్గట్టే సినిమాలు చేస్తున్నారు. సో సినిమాలు ఎలా జరిగినాయి అంటే ఒక వ్యవతారంగా రెడీ అవుతుంది భయ. నన్ను అడగాలనుకుంటుంటే చెప్పాలనుకుంటే సినిమాలో ఉన్నట్టు తీయాలి కానీ లేనిపోని పెట్టి కల్పితాలు చేసి ఇవన్నీ తీస్తున్నారు. సినిమా మొత్తం ఏంటంటే అలా నాకు ఇంకా చెప్పాలనిపించట్లేదు. కానీ యాక్టింగ్ సరే, మన యాక్టింగ్ గురించి మాట్లాడుకుందాం. అనసూయ గారు రంగస్థలంలో అత్తమ్మ క్యారెక్టర్ చేసిండు, మంగళం సీన్ వైఫ్ కింద చేసిండు. అటువంటి చేసినప్పుడు దాని తగ్గట్టు అటువంటి ఓరియంటెడ్ సినిమాలు తీయాలి తప్ప ఆ మధ్య వచ్చిన దర్జాలో అనసూయ ఈ సినిమాలు అవసరమా? అవసరం మించిన సినిమాలు తీసి జనాలకి దీని అవసరం లేదు అన్నట్టు సినిమాలు తీస్తారండి. ప్రేమ గారి పెర్ఫార్మెన్స్ బాగుంది, ఇంద్రజ గారి పెర్ఫార్మెన్స్ బాగుంది, బీజిఎం బాగుంది. ఇంకంతే, సినిమాలో ఇంకేం లేదు. సో రేటింగ్ లేని సినిమా కనుక నేను రేటింగ్ ఇవ్వలేను. ఎందుకంటే నేను రివ్యూ కూడా ఇలా ఇవ్వడానికి కారణం ఏంటంటే తెలంగాణ చరిత్ర ఉంది, ఆంధ్రకు చరిత్ర ఉంది, ప్రతి స్టేట్ కి ప్రతి కంట్రీ ప్రతి మనిషికి ఒక చరిత్ర ఉంది. చరిత్ర ఉన్నట్టు తీయాలి తప్ప చరిత్రని కల్పితాలు చేయకూడదు. రజాకర్ సినిమా ఎట్లా అనిపించింది? రజాకర్ సినిమా చూస్తుంటే నిజంగా చెప్తున్నా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. భారత్ మాతాకి జై జై హైదరాబాద్ అనాలి సినిమా చూస్తే. ఎందుకంటే మనకి హైదరాబాద్ ఎలా వచ్చిందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. మన హైదరాబాద్ తెచ్చుకోవడం, మన తెలంగాణలో మనం ఎట్లా తెచ్చుకున్నాం, ఎంత ఫీల్ అయినామో అప్పట్లో హైదరాబాద్ తెచ్చుకోవడం కూడా అంతా అప్పట్లో వాళ్ళెంత హ్యాపీగా ఫీల్ కావచ్చు. హైదరాబాద్ పేరు పెట్టడం చెప్తున్నా చాలా బాగుంది. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు, ఎక్కడ కూడా బోరం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న హిందూ ముస్లింస్ ఇక్కడ ఉన్న తెలంగాణ ఆంధ్ర కానీ ఆల్ ఇండియాలో కానీ హిందూ ముస్లిం బాయ్ లెక్కున్నారు. అప్పట్లో ఎట్లున్నారంటే ఎవడో ఒకటి వచ్చి మన హైదరాబాద్ లో వచ్చి చిచ్చు పెట్టడంలా అట్లా కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు. కాకపోతే అట్లా అని కాదు, ఇప్పుడున్న జనరేషన్ లా ముస్లింస్ హిందూ బాయ్ లెక్కున్నారు. ప్రతి దగ్గర ఇండియన్స్ కాదు, ఎక్కడ పోయినట్లు. కానీ మన ఇండియన్ ఉన్నప్పుడు మన ఇండియాని పొగడాలి, మన భారతదేశం పొగడాలి. ఎందుకంటే ఈ సినిమా చూస్తే మనం చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాం. అనసూయ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది, ప్రతి ఒక్కరు యాక్టింగ్ చాలా బాగా చేసిరు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు, సూపర్ ఉందన్న. అంటే నవాబుల గురించి అంటే ఎందుకు బాగా అంటే కించపరిచిరంటే అప్పట్లో అలా నడిచింది కాబట్టి నీకు నిజాం కాలం అంటే ఎలా ఉందో అప్పటి కాలం ఎలా ఉందో కాబట్టి చూపించారు కాబట్టి నీకు అట్లా ఉందన్న. అంతేగాని తప్పు చూపించలే. అలా ఎంత కష్టపడతా మన హైదరాబాద్ ఎలా సంపాదించుకున్నామో అన్నట్టే ఈ సినిమా రజాకార్ సినిమా. దాని దగ్గర స్టోరీ ఉంది కానీ అప్పటి జరిగిన కథ నీకు చూపించారు స్క్రీన్ మీద, అంతేగాని వేరే నీకు చూపించలేరు. నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి సినిమా కోసం, చాలా బాగుంది. బోలో భారత్ మాతాకి జై, ఐ లవ్ యూ ఇండియా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.